హాయ్ గైస్, ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో సంక్రాంతి అనగానే ముందుగా మెయిన్ గుర్తొచ్చేది పిండి వంటలు కదా. సో ఇక్కడ మా ఇంట్లో కూడా పిండి వంటలు అయితే రెడీ అయిపోతున్నాయి. సో ఇదేంటంటే కజ్జికాయలు. సో మేము కజ్జికాయలు అంటున్నాం. సో అమ్మ అయితే కజ్జికాయలు అయితే తయారు చేస్తుంది. ఈ కజ్జికాయల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో చాలా ఈజీ ప్రాసెస్సే. సంక్రాంతి అనగానే అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, బంధువులు, మిత్రులు అందరూ కలిసి జరుపుకునే పండగ. ఇది మన తెలుగింటి పండుగ కాబట్టి మెయిన్గా పండగని బాగా జరుపుకుంటాము. ఫెస్టివల్ కాబట్టి చాలా బాగా అయితే జరుపుకుంటాము. సో ఇదైతే మా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అమ్మ ఇది చాలా బాగా చేస్తుంది. తర్వాత ఇది వచ్చి చక్కెర పొంగలి అనమాట. సో బెల్లం పొంగలి అంటారు కదా. సో పొంగల్ చేస్తుంది ఈరోజు సంక్రాంతి అనేసి. సో ఇది వచ్చి బెల్లం పొంగలి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీ ఇంట్లో వంటలు ఏం చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇది వచ్చి బెల్లం సున్నుండ అనమాట. సో ఈరోజు ఎక్కువ ఇంట్లో బెల్లం అవే ఉన్నాయి కదా. సో వచ్చి బెల్లము కొబ్బరి వేసి సున్నుండ చాలా బాగుంది టేస్ట్ అయితే. మేము కొత్త ఇంటికి వచ్చాక జరుపుకుంటున్న ఫెస్టివల్ కాబట్టి ఇదైతే మాకు చాలా స్పెషల్ అనమాట. సో నైట్ అయితే మేము ఇక్కడ రంగోలి అయితే వేసాము. సో ఇది వచ్చి నేనే వేసాను. ఎలాగుందో కామెంట్ చేయండి. సో ఇది వచ్చి నా లుక్ అనమాట. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను. మీరు కానీ లాస్ట్ భోగి వ్లాగ్ చూడకపోతే చూసేయండి, పైన లింక్ ఇస్తాను. సో ఇది గైస్, వన్స్ అగైన్ మీ అందరు హ్యాపీ సంక్రాంతి. వీడియో వస్తే లైక్ చేసుకోండి.